ఉచ్చిష్ట గణపతి. ఉచ్చిష్టము అంటే ఏంటో తెలిస్తే దాని ఆరాధన అర్థమవుతుంది. ఉచ్చిష్టము అంటే ఎంగిలి, తినగా మిగిలిన దాన్ని ఉచ్చిష్టము అంట. మరి అలా ఎలా వచ్చింది దేవుడికి? అదే ఇక్కడ అంటే ఇక్కడ ఇది తెలుసుకోవాలంటే ముందు మనం ఉపాసన అంటే ఏంటో తెలుసుకోవాలి. ఉపాసన వేరు, పూజ వేరు. ఉపాసన వేరు, నిత్యం చేసుకునే షోడశోపచారాలు వేరు, ఉపాసనలో ఉండే దేవీ దేవతలు వేరు. ఆ గురు సాంప్రదాయాన్ని బట్టి, వారు ఫాలో అయ్యే సాంప్రదాయాన్ని బట్టి ఉపాసనలో దేవతలు ఉంటారు. నిత్య పూజలో సాత్వికమైన దేవతలు మనం ఎవరు కావాలన్నా ఆరాధించుకోవచ్చు. ఇక్కడ ఉపాసన అంటే ఏంటి? ఉప అంటే దగ్గర, ఆసన అంటే కూర్చోబెట్టడం. ఉపవాసము అంటే దగ్గరగా నివసించడం, ఉప ఆసన అంటే దగ్గరగా కూర్చోబెట్టుకోవడం. ఎవరిని కూర్చోబెట్టాము? నువ్వు ఏ దేవతనైతే ఆరాధిస్తావో, నీకు అమ్మ ఇష్టమా, శివుడు ఇష్టమా, విష్ణువు ఇష్టమా, ఒకళ్ళే. మళ్ళీ వారిని చూస్తూ వారిలాగా తయారవ్వడం ఉపాసన అంటే. అమ్మని చూస్తూ అమ్మలాగా మారడం. ఇక్కడ అమ్మని చూస్తూ అంటే జుట్టు విరబోసుకోవడము, ఇప్పుడు ఏదో టీవీల్లో వచ్చినట్టు వెర్రిమొర్రి నాకు దేవుడు పూనాడు. ఎందుకు దేవుడు ఏం పూనడమ్మా? ఈ ఉపాసనలో అమ్మని చూస్తూ అమ్మలా మారడం అంటే అమ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం, అంతేగాని జుట్టు విరబోసుకోవడం, లేకపోతే పెద్ద దాన్ని ఏమంటారు కిరీటం పెట్టుకోవడం, నగలు వేసుకోవడం, పట్టు చీరలు కట్టుకోవడం కాదు. అమ్మ యొక్క తత్వం. అమ్మ యొక్క తత్వం ఏంటి? ప్రేమ. ఈ ప్రేమతత్వానికి మారడం ఉపాసన. ఇది ఉపాసన. ఎందుకంటే నీ దగ్గర కుర్చీ వేసి కూర్చోబెట్టావుగా, ఆవిడలోనే అన్నీ చూస్తావు. ఆవిడలోనే నారాయణని చూస్తావు, ఆవిడలోనే శివుణ్ణి చూస్తావు, ఆవిడలోనే గణపతిని చూస్తావు. ఇది ఉపాసన అంటే.